జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వచ్చారా అండి? ఏంటి సార్ ఉదయాన్నే ఏ రాజకార్యాలున్నాయని బయటికి వెళ్ళిపోయారు? అది ఇంట్లో అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు దాన్ని బాగా చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఇంట్లో ఫంక్షన్ కి ఏర్పాటు చేయించాలి, షామ్నాయాలు పురమాయించాలి, మహారాజా కుర్చీల్ని తెప్పించాలి, పంతులు గారిని పిలిపించాలి. ఏమైనా చేశారా అండి? అది అన్ని పనులు నేనొక్కదాన్నే చేయాలి, అంత నా వల్ల అవుతుందా? ఇవన్నీ మీరు ఏమీ పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతారు. మీ తమ్ముడు కూడా కనపడకుండా తిరుగుతూ ఉంటాడు. నేను ఇలా మాట్లాడుతూ ఉంటే బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడతారే. మాట్లాడండి. నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నానే. సరే గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, ఇంత పొద్దున్నే ఏ పనుందని బయటికెళ్లారు? వీటి కోసం వెళ్ళాను. ఏంటి అలా చూస్తున్నావు? మీ అమ్మ జ్ఞాపకంగా నీకు మిగిలిన ఆవిడ గాజులు. బాబీ బిజినెస్ పెట్టుకుంటానంటే తాకట్టు పెట్టి మరీ ఇచ్చావు కదా, తీసుకో. మాకెవరికి రాని ఆలోచన నీకొచ్చి ఈరోజు మా అమ్మా నాన్నల పెళ్లి జరిపిస్తున్నావు కదా, మా అందరికీ చాలా హ్యాపీ. ఈ సమయంలో ఈ గాజులు మళ్ళీ నీ చేతికొస్తే నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అని ఇవి తీసుకురావడానికే వెళ్ళాను. ఖాళీగా తిరగడానికి కాదు, ఫంక్షన్ ఉందనే విషయం మర్చిపోయి అసలే కాదు. నేను హ్యాపీగా ఫీల్ అవుతానని వీటిని తెచ్చారా? నేనంటే మీకు ఎంత ఇష్టమండి. హలో, నువ్వు మరి అంత ఫీల్ అయిపోకు. ఫంక్షన్ అంటే ఇంట్లో పని వాళ్ళకు కూడా కొత్త బట్టలు పెడతాం, ఏవో గిఫ్ట్లు ఇస్తాం. ఇది కూడా అంతే. సర్లేండి, నిజాన్ని మీరెప్పుడు ఒప్పుకున్నారు గనుక. అలా జాతీయ జెండాలో పట్టుకొని నిలబడ్డం కదే, ముందు వేసుకో. అయ్యో, బా ఏమైంది? గాజులు పట్టట్లేదండి. అప్పుడు పట్టాయి కదా, ఇప్పుడు పట్టకపోవడం ఏంటి? అదే తెలియడం లేదు. తెలియకపోవడానికి ఏముంది? మరి మందం మరింత పెరిగింది. ఇటు నేస్తాను. పని పాట లేకపోతే సరే. ఏమైందండి? ఛాన్స్ దొరికితే చాలే సాంగ్ వేసేస్తారు. ఇప్పుడు ఎక్కేగా. నేను వేసుకున్నా ఎక్కేవే. మరి ఎక్కలేదన్నా? మీ చేతులతో గాజులు వేయించుకుందామని. తొంక మోదన, ఇలా మాయ చేసి పనులు చేయించుకోవడం బాగా అలవాటు అయిపోయింది నీకు. ఇది చాలా పాపమే. ఏం పాపం కాదు. నా మొగుడిని కాక ఇంకెవరిని మాయ చేస్తాను? నేను మాయ చేసినా మిమ్మల్నే చేస్తాను, ఆట పట్టించినా మిమ్మల్ని ఆట పట్టిస్తాను. ఫస్ట్ టైం కాబట్టి మోసపోయాను. ఇక నుండి చూడు, నీ మాయలో నేను అస్సలు పడను. పడద్దులే కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, ఫంక్షన్కి టైం అవుతోంది. అయ్యో, తీసుకోండి, వెళ్ళండి వెళ్ళండి.
ఏంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదండి. ఏంటో ఈ మధ్య నేను ఏదనుకుంటే అది జరిగిపోతుందండి. ఏం జరిగిపోయాయి? ఆ మామయ్య గారి షష్ఠపూర్తి ఫంక్షన్ని నా చేతుల మీదుగా చేయాలనుకున్నాను, చేస్తున్నాను. అలాగే ఈ ఫంక్షన్లో మీరు పట్టుబట్టలు వేసుకోకుండా ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే బాగుంటుందని నేను అనుకున్నాను. నేననుకున్నట్టే మీరు పక్కనే పట్టుబట్టలు పెట్టినా వాటిని పట్టించుకోకుండా ప్యాంటు షర్ట్ వేసుకున్నారు. అంటే నేననుకున్నదే జరిగింది కదా. అయ్యో, మీరు నన్ను గెలిపించేశారండి. నేను ప్యాంటు షర్టు వేసుకోవాలని నువ్వు అనుకున్నావు. అవును. పట్టుబట్టలు వేసుకోకూడదని అనుకున్నావు. అవునండి, అస్సలు వేసుకోకూడదు అనుకున్నా. అయితే నువ్వు ఓడిపోయావు. ఎందుకు? మీరు ప్యాంటు షర్ట్ వేసుకున్నారు కదా. ఇప్పుడు పీకి పారేసి పట్టుబట్టలు వేసుకుంటాగా. అయ్యో వద్దండి, మీరు ప్యాంటు షర్ట్లోనే చాలా బాగుంటారండి. లేదే, నేను పట్టుబట్టలే వేసుకుంటాను. అయ్యో, ఆల్రెడీ బట్టలు వేసేసుకున్నారుగా, మళ్ళీ మార్చడం ఎందుకు? నిన్ను ఓడించాలని. నిన్ను ఓడించడానికి నేను ఎన్ని బట్టలైనా మారుస్తానే. ఇప్పుడు చూడు. హలో, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు ఓడిపోయినట్టే. లేదు, నేనే గెలిచాను. మీరు నన్ను గెలిపించారు. హలో, ఇప్పుడు నా ఒంటి మీద ఉన్నవి పట్టుబట్టలు. అవును, ఫంక్షన్ కదా, పట్టుబట్టలు కట్టుకోండి అంటే మీరు నా మాట వినరు అని ఇలా అబద్ధం ఆడాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.